కంప్యూటర్లు ఇతర ఆధారాలు 3వ రోజు తనిఖీలు డిజిటల్ ఫోరెన్సిక్ ఆర్థిక నిపుణులతో ఆడిట్కి నిర్ణయం ధరలు ముడుపులు వాటాల గుట్టువిప్పే దిశగా విచారణ. ఇకపోతే 4 కేటగిరీలో మద్యం షాపులు జనాభా ఆధారంగా స్లాబుల వర్గీకరణ ఫీజుగా 50 లక్షలు 55, 65, 85 లక్షలు 50 లక్షల స్లాబ్ పరిధిలో ఎక్కువ షాపులు. తిరుపతి జిల్లాలో అత్యధికంగా 264 మొత్తం షాపులు 3736 ఇందులో గీత కార్మికులు 340 అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పర్యాటకం వైసీపీ పరం అంటూ ఆస్తులు ప్రాజెక్టులన్నీ ఆ పార్టీ నేతల చేతుల్లోని విశాఖ బెజవాడ తిరుపతిలోనూ స్వాహా అస్తవ్యస్త విధానాలతో ఏపీటీడీసీ అప్పుల పాలు నేడు టూరిజం డే కూటమి సర్కార్ గాడిని పెట్టేనా అంటూ వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు పర్యాటకాన్ని సర్వనాశనం చేశారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆస్తులు గత పాలకులు తమ సొంత ఆస్తులుగా మార్చేసుకున్నారు. 100 కోట్ల విలువైన పర్యాటక హోటళ్లు ఇతర ప్రాజెక్టులను తమ పరం చేసుకున్నారు. కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొట్టడంతో పాటు పర్యాటక శాఖపై కోట్లలో అప్పుల భారం మోపారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ పాలనలో పర్యాటక శాఖ 10 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పురుషులకు రక్షణ చట్టాలు అవసరం అంటూ సైబర్ నేరాల్లో బందీలు అవుతున్నారు. తెలుగు